వేణుగోపాల్ రెడ్డి గారు, బూటకప్పు ఎన్కౌంటర్ అంటున్నారు. హిడ్మాది పట్టుకొచ్చి కాలు చంపారని చెప్పి, సరే మీరు లొంగిపోమన్నారు కదా, మరి లొంగిపోయే సరే దొరికినప్పుడు అరెస్ట్ అయినా చేయాలి కదా. ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి ఎన్కౌంటర్ల మీద మాట్లాడుతున్నారు. అది బూటకపు ఎన్కౌంటర్ అని మాట్లాడు. ఎన్కౌంటర్ లో బూటకమా లీగల్ ఇల్లీగల్ అనేది ఉండదండి. ఎవడైతే చట్ట పరిధిలో లేడో, చట్టాన్ని గౌరవించినప్పుడు చట్టం ద్వారా వచ్చే హక్కులు కూడా వారు వర్తించాయి. వాళ్ళు ఎదురుగా తుపాకీ పట్టుకొని చంపుతుంటే వాళ్ళని ఎట్లా చంపాలనేది ప్లాన్ చేసి చంపుతారు తప్ప అనేక సార్లు ఎదురెదురు కాల్పులు జరిగినాయి. మన తెలంగాణలో అనేక మంది పోలీసు ప్రాణాలు కోల్పోయినారు, బీఎస్ఎఫ్లు కోల్పోయినారు, బ్లాస్టింగ్లలో కోల్పోయినారు. అప్పుడు లేవా పౌరాకులు ఎక్కడ తెచ్చినప్పుడు మాట్లాడలేనప్పుడు పౌరాకులు మరి వీళ్ళ గురించి. కాబట్టి నేనేమంటున్నా అంటే, నువ్వు రాజకీయ నాయకులు చంపుతూ, పోలీసులను చంపుతూ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తావు. మళ్ళీ నీకు చట్టం ఎందుకు? నీ చట్టం గురించి చట్టాన్ని గౌరవించినప్పుడు చట్టం ద్వారా వచ్చే హక్కుల గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడే? నువ్వు చట్ట పరిధిలో ఉన్న వాళ్ళకు నిజంగా కూడా పోలీసులు తప్పు చేస్తే పోలీసులు సస్పెండ్ చేస్తున్నారు, రిమూవ్ చేస్తున్నారు, శిక్షలు పడుతున్నాయి, అనేకం జరుగుతున్నాయి. చట్టంలో ఉన్న లోసుకులను అడ్డం పెట్టుకుని ఏదైనా నేరాలు చేసినా కూడా పోలీసులు కూడా ఇంతకుముందు చెప్పారు ఎన్కౌంటర్ అని. ఏది మానభంగాలు చేసిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కొన్ని చట్టంలో లోసుకులను అడ్డం పెట్టుకొని చేసినప్పుడు కూడా పోలీసులు కొంత చట్టాన్ని చేతిలో తీసుకొని చేస్తున్నారు. కాబట్టి ఎటుపోయి న్యాయం జరిగిందా లేదా అని లెక్కకు వస్తే తప్ప ఈ యొక్క బూటకం ఎన్కౌంటర్, ఏ ఎన్కౌంటర్ అవన్నీ ఏముండే? బూటకం ఏముంటాయి చెప్పండి? వాళ్ళు కాలు అని చెప్తారా? ఇప్పుడు హిడ్మా గురించి మాట్లాడుతున్నారు. మరి ఈ హిడ్మా ద్వారా చచ్చిపోయిన పోలీసుల గురించి ఎన్ని రోజులు మాట్లాడినట్టు? ఒక గంట కూడా మాట్లాడలేదు. ఏ టీవీలో కూడా ఒక గంట కూడా మాట్లాడలేదు. కానీ రోజుల కొద్దీ మాట్లాడుతున్నారు. నేను ఎవరు హిడ్మా అంటాడు? ఏమన్నా రాజ్యాంగ పరిధిలో ఉన్న వ్యక్తి? ఏమన్నా సమాజానికి ఏమన్నా ఆదర్శమా? అరే ఇవాళ ప్రజాస్వామ్యం ద్వారా, ఇవాళ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా గిరిజన ప్రాంతమే తీసుకుంటే ఇవాళ రేషన్ ఇస్తున్నది, ఇవాళ ఇల్లు కడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు. సరే అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. శరత్ గారు ఒక క్వశ్చన్ చేస్తున్నారు. కసబును కూడా చట్టపరంగా శిక్షించాం కదా, ఇడ్మాను చట్టపరంగా శిక్షిస్తే ఏమవుతుండే అని అంటారు. అవునండి, కసబును చట్టపరంగా అంటే 10 మంది వస్తే 9 మంది చచ్చారు, ఒకడు దొరికితే వాడిని ప్రూఫ్ చేసేందుకు, మీరు అన్నట్టు ప్రూఫ్ చేసేందుకు పెట్టి చంపారు. ఇంట్లో కూడా నక్సలైట్లను కూడా చట్టపరంగా శిక్షించిన వాళ్ళు లేదా? చట్టపరంగా వాళ్ళకు వచ్చిన వాళ్ళని జైలు పంపింది లేదా? ఉంటది. వీళ్ళని బట్టి చట్టపరంగా ఇస్తారు. వీళ్ళు లేనప్పుడు, వాళ్ళు లొంగిపోయినప్పుడు, ఇప్పుడు అదే కసబు కనుక లొంగిపోకపోతే చంపేస్తారు కదా. లొంగిపోలే, పట్టుబడ్డాడు అంతే. ఇక్కడ కూడా అట్టే ఉంటది. కాబట్టి ఇలా పోలికలనే వాళ్ళు ఎవరైతే చట్ట పరిధిలో లేరో వాళ్ళకి చట్టం వర్తించదు, హక్కులు వర్తించే అంతే. ఇక వాళ్ళు మాట్లాడే వాళ్ళ క్వశ్చనే చట్టాన్ని కానీ పోలీసులను కానీ ప్రశ్నించే హక్కు వాళ్ళకు లేదు. వాళ్ళు పోరాడేదే వ్యవస్థ మీద. వాళ్ళ వ్యవస్థ ద్వారా వచ్చే హక్కులు వాళ్ళకెందుకు? వాళ్ళు ఎందుకు అడుగుతారు? వాళ్ళకేం రైట్ ఉన్నది? ఇది నేను చెప్తున్నా. అనేక మంది రాజకీయ నాయకులు చచ్చిపోయారు, పోలీసులు చచ్చిపోయారు, పౌరులు చచ్చిపోయారు. నువ్వు ఇవ్వాలంటున్నావు తుపాకి పెట్టి, నీకు ఎవడిచ్చిండు ఆ హక్కు? నీకు ఏ ప్రజలు ఎన్నుకున్నారు? నీ కులమానమేంటి నీకు? అంటే నీ దగ్గర తుపాకి పట్టుకొని నేను చెప్పిందే శాసనం అంటే, నీ మావోయిస్టు మావో పేరు పెట్టుకున్నా, మావో చెప్పిన కాడ, మావో పుట్టిన కాడ, మావో పాలించిన కాడే మావోయిజం లేదు. ఎక్కడ చైనాలో ఉన్న మావో గురించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ మందించినప్పుడు ఎక్కడిది నువ్వు ఉన్నదా? తీయనైన స్కేల్లో 10,000 మంది తొక్కి చంపితే ఎవడు మాట్లాడినాడు ప్రపంచంలో. కాబట్టి ఇవాళ మీరు హింసాత్మకమైన విధానాలతోని తుపాకులు పట్టుకొని బెదిరించి మేము చంపుతామంటే, నీకు ప్రజల మద్దతు ఉంటే, ప్రజలు నీ వెనక ఉంటే, నువ్వు అన్నట్టు ఏదైనా అయితే అప్పుడు నువ్వు రాజ్యానికి వస్తే అది వేరే విషయం. కానీ నీకు ఏ మద్దతు ఉన్నదని నువ్వు ఇవాళ హింసకు పాల్పడుతూ ఇవన్నీ చేస్తున్నావు? అనేక మంది ఇప్పుడు పోలీసులు చనిపోయిన పోలీసులు, పారామిలిటరీ కావచ్చు, లేకపోతే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ కావచ్చు, బీఎస్ఎఫ్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, వాళ్ళంతా కూడా చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చినలే కదా. వాళ్ళందరూ నువ్వు ప్లాన్ చేసి నేను చంపుతున్నా అని చంపినవా? దొంగచాటు కాసి బ్లాస్టింగ్లు పెట్టి ఎట్లా పడితే అట్లా చంపి పారేసినావు. అట్లాంటప్పుడు నిన్ను కూడా అట్లాంటి చంపుతారు. నీకు రియలా ఫేకా అని ఏం చర్చే అవసరం లేదంటున్నా నేను. చంపిను